హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది ఏ? 2023లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్ జాబితాను ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో అట్లాంటా, అమెరికా, దుబాయ్, డల్లాస్, లండన్ ఎయిర్పోర్ట్స్ మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. బి. ఈ జాబితాలో ఢిల్లీ ఎయిర్పోర్టు 10వ స్థానంలో నిలిచింది. సి. స్కైట్రాక్ ఏటా విడుదల చేసే ప్రపంచ అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్ జాబితాలో 2024 సంవత్సరానికి దోహాలోని హమీద్ ఇంటర్నేషనల్ మొదటి స్థానంలో నిలిచింది. డి. చాంగి, సింగపూర్, దక్షిణ కొరియా, సెయల్లాలోని ఇంచెయాన్ ఎయిర్పోర్ట్ 2-3 స్థానాల్లో నిలిచాయి అత్యుత్తమ ఎయిర్పోర్ట్ జాబితాలో. అలాగే ఈ ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ 36, 59, 61 స్థానాల్లో నిలిచాయి అత్యుత్తమ ఎయిర్పోర్ట్ జాబితాలో. ఆన్సర్ ABCDE అన్నీ సరైనవే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ దేశానికి 35 అంబులెన్సులు, 65 స్కూల్ బస్సులను విరాళంగా అందించింది? 1 భూటాన్, 2 మాల్దీవులు, 3 నేపాల్, 4 బంగ్లాదేశ్. ఆన్సర్ నేపాల్. కింది వాటిలో సరైంది ఏ? టాలీవుడ్ హీరో రామ్ చరణ్కు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసింది. బి. అంతరిక్ష రంగంలో విశేష సేవలు ఇస్తున్న అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. సి. అమితాబ్ బచ్చన్కు 2024లో లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం వచ్చింది. డి. 2022 నుంచి లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ 2022లో లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని ఆశా భోంస్లే 2023లో ప్రధాని మోదీ అందుకున్నారు. ఆన్సర్ ఆప్షన్ 1 ABCD మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారత నేవీ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? 1 ఉపేంద్ర ద్వివేది, 2 అమర్ప్రీత్ సింగ్, 3 దినేష్ కే త్రిపాఠి, 4 ఉపేంద్రనాథ్ ఠాగూర్. ఆన్సర్ దినేష్ కే త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్, మనిషికి నిద్ర కనీస అవసరం, దానికి ఆటంకం కలిగించడం అంటే మానవ హక్కుల ఉల్లంఘనే అని ఇటీవల ఏ హైకోర్టు పేర్కొంది? 1 ఢిల్లీ, 2 బాంబే, 3 గౌహతి, 4 కటక్. ఆన్సర్ బాంబే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి ఏ? UNO పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలంటూ భద్రతా మండలిలో ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టారు. బి. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాల్లో 2 దేశాలు స్విట్జర్లాండ్, బ్రిటన్ ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. సి. 12 దేశాలు అనుకూలంగా ఓటు వేస్తే అమెరికా మాత్రం వ్యతిరేకంగా ఓటు వేసింది. డి. అమెరికా వీటో చేయడంతో తీర్మానం చెల్లుకాకుండా పోయింది. ఈ 2012లో పాలస్తీనాకు UNలో పరిశీలన హోదా వచ్చింది. ఆన్సర్ ABCDE అన్నీ సరైనవే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, అంటార్కిటికాలో భారత్ పరిశోధన కేంద్రంలో కొత్త పోస్టాఫీస్ శాఖను ప్రారంభించారు. దానికి ఇచ్చిన పిన్ కోడ్ ఎంత? ఆప్షన్ 1 MH8117, 2 MH1718, 3 MH1617, 4 MH1716. ఆన్సర్ MH1718. నెక్స్ట్ క్వశ్చన్, 100 సంవత్సరాలు చరిత్ర ఉన్న అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా ఉపకులపతి VCగా నియమితులైన మహిళ ఎవరు? 1 నాయిమా ఖాతున్, 2 షేర్ రెహమాన్, 3 షేక్ అల్మీరా, 4 నికేష్ ఖాతున్. ఆన్సర్ నయిమా ఖాతున్. నెక్స్ట్ క్వశ్చన్,
లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీల సంక్షేమం కోసం ఎవరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది? 1. చంద్రశేఖర్ వర్మ, 2. రాజీవ్ గౌబా, 3. కిరణ్ శర్మ, 4. ప్రసాద్ గౌబా. ఆన్సర్ ఆప్షన్ 2 రాజీవ్ గౌబా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? 1. నళిని ప్రభాత్, 2. రామకృష్ణనాథ్, 3. సురేష్ ప్రభాత్, 4. రాంబాబు శర్మ. ఆన్సర్ నళిని ప్రభాత్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ బ్రహ్మోస్ మిసైల్ను అందుకున్న తొలి దేశం ఏది? 2024 ఏప్రిల్ 19న మొదటి విడత బ్రహ్మోస్ మిసైల్ను అందుకుంది. 1. బంగ్లాదేశ్, 2. భూటాన్, 3. ఫిలిప్పీన్స్, 4. శ్రీలంక. ఆన్సర్ ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది? ఏ. 2024 ఏప్రిల్ 17న ప్రపంచ హీమోఫీలియా డే. థీమ్ ఈక్విటేబుల్ యాక్సెస్ ఫర్ ఆల్, రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిజాస్టర్స్. బి. 2024 ఏప్రిల్ 22 ధరిత్రి దినం. థీమ్ వచ్చేసి ప్లానెట్స్ వర్సెస్ ప్లాస్టిక్. ఏప్రిల్ 21న నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. 2024 థీమ్ ఎంపవరింగ్ సిటిజన్స్, ఎన్హాన్సింగ్ గవర్నెన్స్. డి. ఏప్రిల్ 19 వరల్డ్ లివర్ డే. 2024 థీమ్ బీ విజిలెంట్, గెట్ రెగ్యులర్ లివర్ చెకప్ అండ్ ప్రివెంట్ ఫ్యాటీ లివర్ డిసీజెస్. ఆన్సర్ ఏబిసిడి అన్నీ సరైనవే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ఇజ్రాయిల్పై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో దాదాపు 300 డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది? 1. యుక్రెయిన్, పాలస్తీనా, 3. రష్యా, 4. ఇరాన్. ఆన్సర్ ఇరాన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 2021లో ఏర్పాటై ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా సభ్య దేశాలుగా ఉన్న ఆకూస్ కూటమిలో ఏ దేశం నూతనంగా చేరనుంది? ఇండియా, న్యూజిలాండ్, జపాన్, జర్మనీ. ఆన్సర్ జర్మనీ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, సుమారు 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో నిర్మించింది? కేరళ, తమిళనాడు, గోవా, గుజరాత్. ఆన్సర్ తమిళనాడు. ఇవి ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.